మందు వీడెవడో చూడు, నేనేం డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్ని కరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నాడు. మన ఆఫీస్లోనే ఎవడో అనుకుంటా. అవునా? నువ్వు మెసేజ్ చేస్తూనే ఉండు, నేను చూస్తా. సరే. మావిడేమో వేపుడు తింటుంది, డబ్బులు ఎప్పుడు ఇస్తాడు? ఆ వడ్డీ డబ్బులు పంపరా బాబు, 3 నెలలు అయింది. ఏం చూస్తున్నావు? ఆ క్లయింట్ కి డెలివరీ వెళ్ళలేదంట, ఆ పని చూడు. చూస్తోంది, ₹1,00,00,000 అప్పించినట్టు. హే, నేను చెప్పినట్టు చెయ్యి. బ్లూ షర్ట్ వేసుకున్నావు కదా అని మెసేజ్ పెట్టు. వాట్? నువ్వు చెయ్యి, నేను చెప్పా కదా. ఎలా కనిపెట్టింది? ఏమైంది? చేస్తుంది ఇంకెవరో కాదు, మేనేజర్. భూషణ? ఏంటిది? ఓ, దొరికిపోయానా? ఈ మాటతో దొరికిపోయావు. అది అప్పుడంటే అసిస్టెంట్ మేనేజర్ని, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నేను మేనేజర్ని కదా, నేనే డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నాను. చెప్పు శృతి, ఏమంటావు? చూడండి సార్, మీరు మేనేజర్, నేను ఎంప్లాయీ. ఈ గ్యాప్ ఇలా ఉంటేనే మంచిది. ఇకపై ఇది రిపీట్ అవ్వకుంటే బాగుంటుంది. క్లోజప్ లో కోపంగా భలే ఉన్నావే. నిన్ను దారిలో ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు? వారం రోజులు టైం ఉందిగా, టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఈ సైడ్ ఇన్కమ్ గాడి ఇంటి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నా సైడ్ ఇన్కమ్ వీడికి ఫుల్ ఇన్కమ్ అయింది. ఏంట్రా ఇటు మాట్లాడేది? అంటే నువ్వు రేయ్, అక్కడ లేని డబ్బులకి ఈఎంఐ కట్టాలరా శృతి. నేనేమో ఏం చేసినా ఈఎంఐ నేనే కట్టాలి, తప్పదు. అంటే ఏంటి ఇప్పుడు క్యాప్ అడుగుతావా? నువ్వేమన్నా మగమారా సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? నైట్ నైట్ సైకిల్ నీ దగ్గర ఇంకేమైనా బెటర్ ఐడియా ఉందా? చెప్పరా. రేయ్, ఇంకోసారి ఆలోచించుకో. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. శృతికి ఏమని చెప్పి బయటకు వస్తావు? జాబ్ అని చెప్పి బయటికి రావడమే. అబ్బా, నీకు మరీ కామెడీగా ఉంది. జాబ్ అంటే 100 అంటారు, కంపెనీ అంటారు, ఐడి అంటారు, ఆఫర్ లెటర్ అంటారు. ఇవన్నీ నా పిల్లం కూడా అడిగింది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అన్ని డిసిషన్లు నువ్వు తీసుకుంటావు, తర్వాత నేను తప్పించుకోవాలి. నీ కంపెనీ పేరేందా? ఏఆర్డి టెక్నాలజీస్. రేపటి నుంచి నీదే అదే కంపెనీ. సార్, మరి ఐడి సార్? అమీర్పేటలో 2 నిమిషాలు ఇస్తారు. ఆఫర్ లెటర్ రేపు ఈడి మెయిల్కి వస్తుంది. శృతి, ఒకసారి నీ ల్యాప్టాప్ వాడచ్చా ప్లీజ్? థ్యాంక్ యూ. యా. శృతి, వచ్చింది. అదే ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటరా? ఏఆర్డి టెక్నాలజీసా? ఇదెక్కడుంది? ఎక్కడుంది? మీ ఆఫీస్ ఉంది కదా,
దానికి చాలా దూరం, నీకు తెలియదు. రేపటి నుంచి క్యాబ్లో వెళ్తావా? ఎస్. నో నో అంటే బైక్ ఉంది కదా శృతి, ఎంత దూరం వెళ్ళిపోతా. జాయినింగ్ డేట్ ఇవ్వలేదే. శృతి అది ఇమీడియట్ రిక్వైర్మెంట్, ఎల్లుండి జాయిన్ అయిపోమన్నారు. మండే. కంగ్రాట్స్ శివ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. హే, శివకి జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. శివకి జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్. ఐ టేక్ 2. యా. శివ, నీ దగ్గర ఫార్మల్ సరిగ్గా లేవు. రేపటి నుంచి జాబ్కి వెళ్తున్నావు కదా, ఇదిగో. వెళ్ళండి బాబు, వెళ్ళండి. బాయ్. బాయ్. ఇంకా శివరాలేదేంటమ్మా? బాబు, నీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంతోషాన్ని ఫోన్లో కాకుండా నేరుగా వచ్చి పంచుకోవాలనుకున్నాం. ఇప్పటికి తీరింది. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా అయితే. నా కొడుకుని నేను ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇందా ఈ స్వీట్ తిను. నా బంగారం, నా దిష్టే తెల్లలా ఉంది. ఇన్నాళ్ళు నిన్ను ఆడిపోసుకున్న వాళ్ళ నోర్లు ముయించావురా. అయ్యయ్యో, మిమ్మల్ని కాదండి, ఊర్లో ఎదవాలని. నా బంగారం కదా, మనం భోంచేద్దాం. హ్యాపీయా బావగారు? ఇంకొంచెం పెట్టమ్మా. అయిపోయింది నాన్న, తీసుకొస్తా. ఆవకాయ వేసుకోండి. వేసుకుంటా. శృతి, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకేంటమ్మా, చాలా హ్యాపీ. నువ్వెలా ఉన్నావు? నాకేంటే, మీ నాన్నున్నారు కదా, బాగా చూసుకుంటారు. పప్పు చాలా బాగుందమ్మా. వీడు తొందరగానే లావైపోతాడు. చెప్పండి. సుబ్బారావు, మన వాడు పెళ్లికి వచ్చినప్పుడు ఏమన్నావురా? నీ వాడికి ఉద్యోగం లేదా, ఇంకా రాదు అన్నావుగా. వాడికి ఉద్యోగం వచ్చిందా? అర్రే ఫోన్ ఇట్టేకు. ఆ ఎంగళరావు గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, కానీ ఆడికి కూడా నువ్వే చెప్పు తగలడు. ఈ క్యాబ్లు గిబ్లు నాకు వర్కౌట్ అవ్వట్లేదురా. థ్యాంక్స్. ఆహా, మరి ఈఎంఐ ఎలా కడతావు? జాబ్ తెచ్చుకో భయ్యా. జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళు ఇచ్చే వాల్యూ వేరు భయ్యా, అది వేరది. సర్టిఫికెట్ జాగ్రత్త భయ్యా, ఒకవేళ పోయా అనుకో, ఎస్ఎస్సి అని, ఇంటర్ అని, బీటెక్ అని ఇవన్నీ తిరిగి రావడానికి నువ్వు అప్లై చేస్తే 3 months అంటారు. ఈ గ్యాప్ లో చాలా సర్కస్లు చేయాల్సి ఉంటుంది. ఆ బాధ వర్ణాతీతం. మీ పేరు శృతి అండి? అవును. మీ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. అవునా? ముందు రోడ్ చూసి నడుపు. అందరూ కాదులేండి. ఎందుకు కష్టం శృతి? నేను చెప్పినట్టు చేస్తే రేపటి నుంచి నువ్వే అసిస్టెంట్ మేనేజర్ గా అందరికి వర్క్ అసైన్ చేయొచ్చు కదా. కొంచెం ఆలోచించు. తమ్ముడు అర్జెంట్ గా పోనీ. ఎక్కడికన్నా? నేతాజీ నగర్ 2వ వీధి. ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ కా? యా, పది చెప్తా. ఏం తమ్ముడు ఎంత ఉంది ఇది? ఇంగ్లీష్ భగవద్గీత. మంది బీటెక్ అన్న, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నా. టైం బాగాలేక. అవునా? ఆ. ఎంతో ఇంతకు మన గీత ఎట్టుందో. తమ్ముడు ఇంటర్వ్యూ కాల్ వచ్చేటప్పుడు ఓకే 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 ఓకే. నేతాజీ నగర్ అన్నావు కదన్నా? నేతాజీ నగర్ లో నా ఇల్లు. ఫోన్ లో ఇంటర్వ్యూ. అట్లా చెప్పటవా? వద్దా చైనా? అన్నా నువ్వేం టెన్షన్ పడకు, ఇదే నీ ఇల్లు అనుకో. ఏసీ 2లో పెడతాను, కాన్ఫిడెంట్ గా చేసి చెప్తాను నేను.
నువ్వు చేసే చెప్తా. తమ్ముడు నాకంత కాన్ఫిడెన్స్ లేదు తమ్ముడు, నువ్వు అటెండ్ చేయవా ప్లీజ్ తమ్ముడు. నేను చేయటనా? ప్లీజ్ తమ్ముడు. అన్నా, నువ్వు అన్నా, తమ్ముడు. నీ డొమైన్ ఏంటనా? డొమైనా అంటే అమీర్పేటలో ఏం కోర్స్ చేసా? అదేదో డాట్ నెట్ అంటే. హలో, Am I speaking to Giri? యా దట్ ఈస్ హిమ్. దిస్ ఈస్ హిమ్. Is this a good time for an interview? ఎస్, అబ్సల్యూట్లీ.